హాయ్ హలో ఎవరీవన్. నేనైతే ఇప్పుడు చెప్పబోయే వీడియో వాట్సాప్లో ఉన్న మెటా ఏఐ గురించి చెప్తాను. మెటా ఏఐ అనేది ఎంత యూస్ఫుల్గా మనకు యూస్ అవుతుందో నేను ఇప్పుడు చెప్తాను. లాస్ట్ వరకు చూసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ముందుగా వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చార్ట్స్ దగ్గరికి రండి. చార్ట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత సైడ్లో కలర్ఫుల్ కనిపిస్తుంది కదా, దాన్నే మెటా ఏఐ అని అంటారు అనమాట. దానిపైన క్లిక్ చేస్తే చిన్న మెసేజ్ హాయ్ అని క్లిక్ చేసి టైప్ చేసి పెట్టండి. మనకైతే ఇలా వస్తుంది కదా. మనమైతే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక ఫోటోని అయితే తీసుకున్నామండి. తీసుకున్నప్పుడు ఆ ఫోటోని నేనైతే సంథింగ్ నా ఫోటోని తీసుకుంటాను. చాలా ఫోటోలు కాబట్టి కదా కనిపిస్తుంది ఏదో ఒక సంథింగ్. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో తీసుకుంటాను. మనకు ఈ ఫోటోలో ఉన్న షర్ట్ కలర్ అనేది చేంజ్ అవ్వాలంటే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు వచ్చిన ఫోటోకి బ్లాక్ కలర్ అనేది ఉందన్నమాట. దాన్ని ఇప్పుడు మనం రెడ్ కలర్కి మార్చుకోవాలి. ఆ షర్ట్ని సింపుల్గా మార్చుకోవచ్చు అనమాట. దాన్ని ఎలా మార్చుకోవాలి ఇప్పుడు చెప్తాను. చేంజ్ ఇంటూ రెడ్, చేంజ్ ఇంటూ చేంజ్ ద షర్ట్ కలర్ ఇంటూ రెడ్ అని టైప్ చేసి సెండ్ చేసేయండి. సెండ్ చేసిన తర్వాత నా దగ్గరికి అయితే కొద్దిగా నెట్ స్లోగా ఉంది, అందుకనే మనకైతే రిజల్ట్లో వచ్చింది. మనం ఇచ్చిన ఫోటో ఇది ఇచ్చాము. ఇలా ఇస్తే మనకు మెటా ఏఐ అనేది ఇలా ఇచ్చిందనమాట. బాగుంది కదా, సూపర్గా కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అలాగే ఇంకో ఫోటో ట్రై చేద్దాం. ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి శాంపుల్గా నా ఫోటోని చూస్తాను. ఇది చూద్దాం. చేంజ్ షర్ట్ కలర్ ఇంటూ వైట్. వైట్ అంటే వైట్ కాదు, ఇక్కడ వైట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ప్యూర్ వైట్ అని కొట్టాను. ఎలా వస్తుందో చూద్దాం. మనమైతే ఇలా ఇచ్చాము, మనకైతే రిజల్ట్ ఇలా వచ్చిందనమాట. బాగుంది కదా. ఇలా యూజ్ చేసుకోవడం వల్ల మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ, సింగిల్గా ఫోటో తీసుకున్నప్పుడు కానీ ఒకే సెట్ తీసుకుంటాం కదా మనం ఫోటోలు, దాన్ని అయితే ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చేంజ్ చేసుకోవడం వల్ల ఫోటోలు బాగా క్లారిటీగా వస్తుంది, మంచి లుక్ కూడా ఉంటుంది అనమాట. అలాగే నేను ఇక్కడ యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ ఏదైనా చేసుకోవాలంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు మనం వీడియో ఎడిటింగ్ చేసుకుంటాం కదా, ఆ వీడియోలు కూడా నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇక్కడ నేను కొన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మెటా ఏఐ అనేది సింపుల్గా క్రియేట్ చేసేస్తుంది అన్నమాట. అందుకబట్టి నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ అనేది ఇక్కడ కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మెటా ఏఐలోనే. చేసిన తర్వాత అప్పుడు కొన్ని కలర్స్ కూడా కానీ, అంటే బ్రైట్నెస్ తగ్గించుకోవడం కానీ ఇలాంటిదాన్ని ఇక్కడ మెటా ఏఐకి ఇవ్వడం వల్ల అదే మనకి సింపుల్గా చేసేసింది అనమాట. అంటే మనకు కొంత ప్రెజర్ అనేది తగ్గుద్ది అనమాట. దానివల్ల మనం ఎడిటింగ్ అనేది సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క ట్రిక్ని మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వర్కింగ్ అయిందనుకో, వర్కింగ్ అని కామెంట్లో కామెంట్ చేయండి. అందరూ మర్చిపోకండి. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.